హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అంతరిక్షంలో వెళ్ళిన మొదటి వ్యక్తి గురించి చెప్పుకుందాం. సోవియట్ వ్యోమగామి యూరీ గగారిన్ ఏప్రిల్ 12, 1961న ఓస్టోక్లో భూమి యొక్క పూర్తి కక్షం చేసినప్పుడు అంతరిక్షంలో మొదటి వ్యక్తి అయ్యాడు. అతను 2 గంటల కంటే తక్కువ వ్యవధిలో అంతరిక్షంలో ఉన్నాడు మరియు అతను అంతర్జాతీయ హీరో అయ్యాడు. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళగా వాలెంటీనా టెరెష్కోవా గుర్తింపు పొందారు. రష్యాకు పూర్వపు సోవియట్ యూనియన్కి చెందిన వ్యోమగామి ఆమె 1937 మార్చి 6న జన్మించారు. ఆమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కారు. ఆమె 1963 జూన్ 16న అంతరిక్షంలోకి వెళ్ళటానికి ప్రయోగించిన ఓస్కోట్ ఆర్ అనే అంతరిక్ష నౌకకు పైలట్గా 400 మంది దరఖాస్తుదారుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. అంతరిక్ష సంస్థలోని అడుగుపెట్టిన టెరెస్కోవా సోవియట్ వాయుసేన దళంలో మొదటిసారిగా గౌరవప్రదమైన హోదాలో ఉండేవారు. ఆమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళా పైలట్గా ప్రసిద్ధి చెందారు. ఆమె 3 రోజులు అంతరిక్ష యాత్రలో అనేక స్వీయ పరీక్షలు నిర్వహించుకుని ఆమె స్త్రీల శరీరంలో గల మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. టెరెస్కోవా అంతరిక్ష వ్యోమగామిగా నియామకం కాకముందే ఆమె జౌళి పరిశ్రమలో పనిచేశారు. ఆమె పారాషూట్ల పట్ల ఆసక్తి కనబరిచేవారు. 1969లో వ్యోమగాముల మొదటి సమూహం విడిపోయిన తర్వాత ఆమె కమ్యూనిటీ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్లో గౌరవ సభ్యులుగా ఎంపిక కాబడ్డారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఆమె ప్రస్తుతం గల సోవియట్ రష్యాలో పూజ్యమైన స్త్రీగా గుర్తింపబడ్డారు. ఈ వీడియోలో మీకు ఈ స్టోరీస్ కనుక నచ్చినట్లయితే, ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.